संजीर సౌందర్య సౌందర్య ముందా గాజు తీసేయ్. అది నీ పాలిట శాపం అవుతుంది. ఇవి గాజులు కాదు, సంకెళ్ళు. వాళ్ళ జీవితాంతం బందీగా ఉంచుకుంటారు నిన్ను. చూడమ్మా, నేను జైలుకు వెళ్తాను, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకు. ఏది లేవు. ఏం చేస్తున్నావమ్మా? మేము చేసిన తప్పును సరిదిద్దుతున్న మా వల్ల నీకు ఇలా జరుగుతుంది. లేదమ్మా, ఇప్పుడంతా సరిదిద్దాల్సిన వంతు నాది. నేనంతా సరిచేస్తాను. మనిద్దరం ఒకరితో ఒకరం ముడిపడున్నామమ్మా. ఒకరికి నష్టం వచ్చినా ఇంకొకరు ఏడుస్తాం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. శక్తి సింగ్ ని పెళ్లి చేసుకుని నేనేం బాధపడను, సంతోషంగా ఉంటాను. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇది చూడు, ఈ చెయ్యి, ఈ చేతులు ఎంత మురికిగా ఉన్నాయో. ఇప్పుడు వీటిపై గోరింటాకు పండుతుంది. అప్పుడు ఈ చేతుల్ని అందంగా ముస్తాబు చేస్తారమ్మా. 2 పూటల భోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. పిండి వంటలు తింటామమ్మా. శక్తి సింగ్ మన పొలం తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు నాన్నకిచ్చిన మాట నెరవేరుతుందమ్మా. మనకేం కావాలి చెప్పు? ఇంకొదిలే, నన్ను పని చేసుకునివ్వు. నేను ఒప్పుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సౌందర్య, అమ్మా, నేను బానే ఉన్నానమ్మా, నువ్వు వెళ్ళు. నేను నీ తల్లిని సౌందర్య. నీ మనసులో బాధ తెలుసుకోవడానికి నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ కళ్ళలో చూసి చెప్పగలను. అయ్యో అమ్మా, నీ దగ్గర ఏం దాచడం లేదు. మనం ఎన్ని అనుకున్నా సరే ఆ భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది. సౌందర్య, ఈరోజు కేవలం నీ వల్లే మన ఇల్లు ఇంత సంతోషంగా ఉందమ్మా. మొదటిసారిగా అనిపిస్తోంది నువ్వు ఒక వజ్రాల మూటవని, పనికి రాని వస్తువు కాదని. నీ ఒక్క నిర్ణయంతో అంతా మారిపోయింది, అంతా సరైపోయింది. ఇదిగో ఈ లడ్డు తినండి, తినమ్మా. సరే, నువ్వు వద్దులే, నువ్వు తీసుకోమ్మా. తినమ్మా. సరే, నేను వెళ్ళి అందరికి పంచేసి వస్తాను. సౌందర్య, సౌందర్య, ఒకసారి నేను చెప్పేదేను. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నా కోసం టీ తీసుకునిరా. సౌందర్య, నా మాట వినమ్మా. చాలా తలనొప్పిగా ఉంది, వెళ్ళమ్మా. అత్తయ్య, ఇప్పటివరకు మీరు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఇది నా వల్ల కాదు. ఈ మాట కూడా నువ్వు వినాల్సిందే బాబు. నీ పెళ్లి ఈమెతోనే జరుగుతుంది. కానీ అత్తయ్య, మాట్లాడకు, చెప్పేది విను. నేను చెప్పానంటే అది జరగాల్సిందే. నీకు కాబోయే భార్య ఎలా ఉందో చూడిప్పుడు. హాసిని, నువ్వా? ఏంటి ఇదంతా? ఇది ఆ భగవంతుడి సంకల్పం. అవినాష్, నువ్వు మేము పెంచిన బిడ్డవి. నీకు మేము విలువలు నేర్పాం. అందుకే నీ ఇష్టాలు మా ఇష్టాలు ఒకేలా ఉంటాయి. నీకోసం ఇంతకంటే మంచి భార్య, ఈ ఇంటికి ఇంతకంటే మంచి కోడలు దొరకదు.
ఇదిగోండి మీ కారు తాళం చెవి. మా ఊరు నుండి వెళ్ళిపోండి. మా పొలం దరిదాపుల్లో కూడా కనిపించకండి. జై శ్రీరామ్. నువ్వా? నువ్వు ప్రతిసారి నా కారు ముందుకే ఎలా వస్తావు? అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ వేరే వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, వాటి వెనక పడు. నా మీద ఏదైనా కోపం ఉందా చెప్పు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. అంతా బాగుంది కదా? నువ్వు బానే ఉన్నావా? క్షమించండి డాక్టర్ బాబు. ఇదిగో అమ్మాయి విను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. దేవుడికి మల్లెపూలు అర్పిస్తే జంట బాగుంటుందని అంటారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా బిడ్డకి మంచి తోడు దొరకాలి తండ్రి. ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి నా బిడ్డ చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాలి. తన మనసులోనూ ఇంట్లోనూ చోటు ఇవ్వాలి. సరే, నేను వెళ్ళొస్తాను. అవినాష్, లంచ్ చేసావా? చేశాను. క్లినిక్ వెళ్తున్నాను. సరే, ఒకరిని విష్ చేయాలనుకుంటున్నారు. తనతో మాట్లాడు.
ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను బాబు. నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. హాసినితో నీ పెళ్లి కుదిరిందని తెలియగానే నా కూతురికే పెళ్లి కుదిరినట్టు అనిపించింది. నమస్తే డాక్టర్ బాబు. మా అమ్మాయికి సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది మీ కారు తాళం చెవి రోడ్డు మీద పడిపోయింది. థ్యాంక్ యూ. క్షమించండి. మా అమ్మాయికి సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అవినాష్ బాబు, నేను నీతో తర్వాత మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. అవినాష్, ఆ పక్కనుందెవరు? ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఆమెనా? వీళ్ళు ఇదే ఊర్లో ఉంటారు. నేను కూడా మర్చిపోతుంటాను. నువ్వేదో ఊరు వెళ్ళావు కదా, ఆ ఊరి పేరేంటి? నేను చెప్పాను కదా ఇంతకు ముందే, కపూరియా. ఓ, ఇదిగో చూడు, అయిపోయింది. నాన్న, దీన్ని చూస్తుంటే భయంగా ఉంది. భయమా? అయ్యో, ఇది మన రక్షణ కోసం తల్లి. దీనికెందుకు భయం? ఒకటి చెప్తాను విను. నిన్ను రక్షించేదెవరు? నాన్న, కరెక్ట్ గా చెప్పావు. నేనైతే నిన్ను రక్షిస్తాను. మరి పొలాన్ని ఎవరు రక్షిస్తారు? ఈ గడ్డి వేసుకున్న నాన్న. ఆ కానీ ఇది నా రెండో నాన్న అయితే మీలాగే కనిపించాలి కదా. ఇప్పుడు ఈయన అచ్చమ్మ నాన్నలా ఉన్నారు. నా బంగారు సౌందర్య. బాబాయ్, బాబాయ్ ఏమైంది? అవినాష్, నేను నీకు కాల్ బ్యాక్ చేస్తాను, ఓకే? బాబాయ్ ఏమైంది మీకు? బానే ఉన్నారా? లేదు, ఆ ఊరి పేరు వినగానే నా ఊరికి నేను చేరుకున్నట్టు అనిపించింది. పాత గాయాలన్నీ మళ్ళీ రేగినట్టు అనిపించాయి. బాధగా ఉంది. బాబాయ్, బాబాయ్ నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఈరోజు మీరు చాలా గుర్తొస్తున్నారు నాన్న. మీరు చెప్పారు కదా ఈ గడ్డి నాన్న మన పొలాన్ని రక్షిస్తారని. కానీ లేదు, మన పొలాన్ని రక్షించుకోలేకపోయాం. ఓడిపోయాం నాన్న, ఓడిపోయాం. మా చేతి రాతల ముందు మేము ఓడిపోయాం. నాన్న, మీరు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరగనిచ్చేవారు కాదు. మీరు మమ్మల్ని అందరినీ రక్షించేవారు నాన్న. కానీ నిజం చెప్పాలంటే నాకే బాధ లేదు నాన్న ఆ శక్తి సింగ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. నాకు వేరే దారి కనిపించలేదు. అమ్మని జైలుకి వెళ్లకుండా కాపాడడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ ఉండుంటే మమ్మల్ని కాపాడుకునేవారు. బాలా, నేను నిన్ను ఆదేశిస్తున్నాను బాలా. సౌందర్య డాక్టర్ బాబుల బలవంత పెళ్లికి ఏర్పాట్లు చేయి. మీరు మీ నిర్ణయం మార్చుకున్నారా చిన్నమ్మ? అప్పుడు మీరే చెప్పారు కదా సౌందర్య మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదని. అవును, నాకు తెలుసు సౌందర్య నన్ను ఎప్పటికీ క్షమించదని. ఆ రాక్షసుడు శక్తి సింగ్తో నా కూతురు సౌందర్య పెళ్లి జరిగితే నన్ను నేను
జీవితంలో ఎప్పటికీ క్షమించుకోలేను బాలా. అందుకే నేను నిర్ణయించుకున్నాను, సౌందర్య డాక్టర్ బాబుల పెళ్లి ఎలాగైనా జరగాలి. బలవంత పెళ్లి జరగాల్సిందే. బియ్యం, ఈ బియ్యం చూడ్డానికి ఎంత బాగున్నాయో. అమ్మా లక్ష్మి, మన అదృష్టం పండిందమ్మా. అమ్మ సౌందర్య, సౌందర్య నువ్వు శక్తితో పెళ్లి కొప్పుకొని మన జీవితాలనే మార్చేసావమ్మా. సౌందర్య, చంద్రిక, నువ్విక్కడ? నమస్కారం బామ్మ. నమస్తే. నువ్వు బానే ఉన్నావు కదా? నమస్తే. ఇల్లు కాలిపోయిందని తెలిసి చాలా బాధ అనిపించింది. నువ్వేదైనా చెప్పడానికి వచ్చావా? నీకో శుభవార్త చెప్పడానికి వచ్చా. నా పెళ్లి ఫిక్స్ అయింది. నిజంగానా? ఇప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అదృష్టవంతుడెవరు? నువ్వే చెప్పు, ఎవరై ఉంటారు? నేనే. నమస్కారాలు. మాస్టర్ గారు మీరా? నేనే. అమ్మ సౌందర్య, ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా కేవలం నీ వల్లే జరిగిందమ్మా. నా వల్ల? అవును సౌందర్య గారు, ఇదంతా మీ వల్లే. నేను ఇక్కడి నుండి మా ఇంటికి వెళ్ళాక ఎప్పుడు మీ మాటలే గుర్తుకొచ్చాయి. మాలాగా చదువుకున్న వాళ్ళు వరకట్నం తీసుకున్నంత కాలం ఇలాంటి బలవంత పెళ్లిలు ఆగవని నేను కూడా అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఈ సమాజాన్ని అయితే మార్చలేను, కానీ ఒక్కటైతే నిజం, నా ఆలోచనలైతే మార్చుకోగలను కదా. అందుకేనమ్మా మా అల్లుడు గారు స్వయంగా పెళ్లి చేసుకోవడానికి వచ్చారు, మా చంద్రిక తల్లిని. అది కూడా వరకట్నం లేకుండా, ఏ నిబంధన లేకుండా. నువ్వు చాలా మంచిదానివి, నా జీవితాన్ని మార్చేశావు. నువ్వు చూస్తూ ఉండు, నీ పెళ్లి కూడా మురళి లాంటి చదువుకున్న అబ్బాయితోనే జరుగుతుంది. నా దురదృష్టం ఎలా చెప్పుకోగలను? నా పెళ్లి శక్తి సింగ్ తో జరగబోతుందని. లోపలికి రండి. సమస్య ఏంటి? మేం మీకు సమస్య కలిగించడానికి వచ్చాం డాక్టర్ బాబు. అదేంటంటే, ఈ రోజు ఊర్లో చంద్రిక మెహందీ ఇంకా సంగీత్ ప్రోగ్రాం ఉంది. ఊర్లో వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈ రోజు క్లినిక్ కి ఎవరు రారు. ఆ ఫంక్షన్ కోసమే బంగాళదుంపలు కొనడానికి సంచి తెచ్చాం. అలాగా? అందుకే మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. మీరు వస్తారు కదా? అయ్యో, అసలు దీని అవసరమేముంది? నేను రాలేను, కానీ చంద్రికకు నా తరఫున శుభాకాంక్షలు చెప్పండి, సరేనా? రేయ్, అయ్యో డాక్టర్ బాబు, మీరు అక్కడికి వచ్చి తీరాల్సిందే. మీరు రాకపోతే ప్రోగ్రామ్ అంతా పాడైపోతుంది కదన్నా. మీరు ముందు వదలండి. మేము వదలం. ముందు చెప్పండి, మీరు వస్తున్నారా లేదా? అయ్యో, ముందు నా కాళ్ళు వదలండి. లేదు డాక్టర్ బాబు రావచ్చు కదా? వస్తాను. వదలండి. వస్తారు. వదిలేయండి. సరిగ్గా 4 గంటలకు వచ్చేయండి, వెళ్తాం. రేయ్ రండ్రా. నమస్కారం. ఉంటామండి. ఇక జరగబోతుంది డాక్టర్ బాబు సౌందర్య బలవంతపు పెళ్లి. ఏమైంది సౌందర్య, నువ్వు సంతోషంగా లేవా? సంతోషంగా ఎందుకుండును? నీ పెళ్లిలో బాగా డాన్స్ చేస్తాను, పెళ్లిలో సందడి చేస్తాను. నువ్వు పైకి ఎంత నటించినా నీ మనసులో దాగున్న బాధను అర్థం చేసుకోగలను సౌందర్య. అందుకే ఈరోజు ఎలాగైనా సరే డాక్టర్ బాబుతో బలవంత పెళ్లి జరిపించి తీరుతాను సౌందర్య.
డాక్టర్ గారు ఏంటి విశేషాలు? నేను డాక్టర్ అని మీకెలా తెలుసు? ఈ ఊరంతటిలో ఎవరి దగ్గరైనా కారు ఉంది అంటే అది నా దగ్గరే. ఆ తర్వాత ఎవరి దగ్గరైనా ఉంది అంటే అది మీ దగ్గరే. అయితే మీరు శక్తి సింగ్ అయి ఉంటారు. మీ గురించి మీ ఊరు వాళ్ళ దగ్గర చాలా విన్నాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది.